బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా వైసీపీ నేత మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై కేసు నమోదైంది. తురకా కిషోర్ డబ్బులు తీసుకుని నకిలీ ఇంటి పట్టా ఇచ్చారని మాచర్ల పట్టణం నెహ్రూ నగర్కు చెందిన విజయాబాయి శ్రీను నాయక్ ఆరోపించారు. 2019లో రింగ్ రోడ్డు సమీపంలోని గ్యాస్ గోదాం ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమికి తన సమీప బంధువు చల్లా శివ ద్వారా తురకా కిషోర్ నకిలీ పట్టా ఇచ్చి తమను మోసం చేశారని బాధితులు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇక విచారణ జరిపిన అధికారులు వాస్తవమేనని తేల్చడంతో బాధితుల ఫిర్యాదు మేరకు మాచర్ల పోలీస్ స్టేషన్లో తురకా కిషోర్ అతని బంధువు చల్లా శివపై కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రమోద్, పల్నాడు జిల్లా వైసీపీ నేత తురకా కిషోర్ పై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఆ కేసు వివరాలు ఏంటి ప్రమోద్? ఇవి నకిలీ పట్టా వ్యవహారంలో మాచర్ల వైసీపీలో గతంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి తురకా కిషోర్ పై కూడా కేసు నమోదు చేశారు. అయితే పల్నాడు జిల్లాలో నకిలీ ఇంటి పట్టా వ్యవహారం రాజకీయంగా కూడా ఇటు కలకలం రేపుతుంది. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ వైసీపీ నాయకుడు తురకా కిషోర్ పై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల పట్టణానికి చెందినటువంటి విజయ్ బాబు, శ్రీను నాయకులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అయితే 2019 సంవత్సరంలో రింగ్ రోడ్డు సమీపంలోని గ్యాస్ గోడం ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమికి నకిలీ ఇంటి పట్టాను సృష్టించారు. అయితే అప్పుడు నకిలీ పట్టా సృష్టించి దాన్ని 4.5 లక్షలకి ఒక ఇద్దరు వ్యక్తులకు అమ్మారు. అయితే ఈ భూమి కూడా ప్రభుత్వ భూమి అని తెలిసినా కానీ దానికి ఒక నకిలీ పట్టాను తయారు చేసి అమ్మటంపై కూడా ఇటు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నకిలీ పట్టా తయారు చేసిన దాంట్లో సూత్రధారులు ఎవరు అనే దానిపై కూడా విచారణ చేపట్టాలి. అయితే మరలా తురకా కిషోర్ ని అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మాచర్ల నియోజకవర్గంలో ఇటు రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ చేపట్టాలని చెప్పి ఇటు ఆర్డీఓ రెవెన్యూ అధికారులను అలానే పోలీసులను కూడా దీంట్లో విచారణ చేపట్టాలని చెప్పారు. అయితే ఈ భూమికి సంబంధించినటువంటి పత్రాల్లో అక్రమాలు జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే దీంతో తురకా కిషోర్ పై వివిధ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే తురకా కిషోర్ 4.5 లక్షలకి నకిలీ పట్టా తయారు చేసి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు చేశారు మాచర్ల నియోజకవర్గంలో. ఆ మాచర్ల నియోజకవర్గంలో చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే మాచర్ల మాజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడిగా అతను వ్యవహరిస్తా ఉంటాడు. అయితే అతనికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మొత్తం కీలక పాత్ర పోషించినటువంటి తురకా కిషోర్ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసినట్లు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నకిలీ పట్టాకు సంబంధించినటువంటి భూమి 2019లో నకిలీ పట్టాను అమ్మినట్లుగా కూడా గుర్తించారు. అయితే రెవెన్యూ అధికారులకు వీరు పట్ట ఏదైతే నకిలీ పట్టా ఉందో ఆ నకిలీ పట్టాని అమ్మటానికి ప్రయత్నించినప్పుడు అమ్ముగా కొనుక్కునే వాళ్ళైతే దాని గురించి మొత్తం ఆరా తీయగా పూర్తిగా నకిలీదని అర్థమైపోయింది. నకిలీని అర్థమైన తర్వాత జోలకంటి బ్రహ్మారెడ్డి దగ్గరికి కూడా ఈ యొక్క సమస్య అయితే వెళ్ళింది. అయితే అసలు ఎటువంటి ప్రభుత్వ భూమి అయ్యుండి మీకు ఎలా కొన్నారంటూ కూడా ఎమ్మెల్యే ప్రశ్నించినటువంటి సందర్భం. అయితే అప్పుడు ఆమె ఒకటే చెప్తుంది, అంటే నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఆ పట్టాలు అవన్నీ తెలియదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి తురకా కిషోర్ చెప్పినటువంటి మాటలను కూడా నమ్మి నేను ఆ పట్టాను తీసుకున్నాను. కేవలం 4.5 లక్షలకి ఆ పట్టాని ఇచ్చారని చెప్పి కూడా చెప్పడం వల్ల తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి ఆ భూమిని నేను కొనుక్కోవడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ఆ తురకా కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తురకా కిషోర్ అయితే మాచర్ల నియోజకవర్గంలో లేనట్టు సమాచారం అయితే ఉంది. అయితే తురకా కిషోర్ అదుపులోకి తీసుకున్న తర్వాత
అతను విచారించిన అనంతరం ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇందులో అధికారుల పాత్ర ఎంతవరకు ఉన్నదో కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. తురకా కిషోర్ ను మరొకసారి అదుపులోకి తీసుకుంటున్న మాచర్ల పోలీసులు దీనికి నకిలీ పట్టాకు సంబంధించినటువంటి అంశాన్ని విచారించినటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇతను పట్టా లేదా? ఈయన పట్టా ఇప్పించాడు సార్. ఈ పట్టా ఈయన దగ్గర నుంచి ఇవన్నీ బోగస్ అమ్మ. ఆ తురకా కిషోర్ నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు. ఇవన్నీ బోగస్, అసలు ఇవన్నీ బోగస్ సర్టిఫికెట్లు. పోయే తురకా కిషోర్ మరి ఎవడో నీకు డబ్బులు ఇచ్చినోడు, ఆ పట్టా ఇచ్చినోడు రాసి ఇచ్చాడు ఏమన్నా? కేసు రిజిస్టర్ చేయండి. కాదమ్మా, భూములు కొనుక్కునేటప్పుడు ఎవడికి వాడికి ఉందో హక్కు లేదో అమ్మేస్తే మీరు తాలూకా ఆఫీసుని కూడా కొనేస్తారా ఏంది? ఇదే తాలూకా ఆఫీసుని ఒకప్పుడు తాకట్లో పెట్టారండి. కరెక్ట్ అమ్మా. తురకా కిషోర్ కు 4.5 లక్షలు ఇచ్చి 4.5 లక్షలు ఇచ్చి ఎవరు భూమి అని కొన్నావు అది నువ్వు? ఇతను పట్టా లేదా? భూములు కొనుక్కునేటప్పుడు ఎవడికి వాడికి ఉందో హక్కు లేదో అమ్మేస్తే మీరు తాలూకా ఆఫీసుని కూడా కొనేస్తారా ఏంది? ఇదే తాలూకా ఆఫీసుని ఒకప్పుడు తాకట్లో పెట్టారండి. కరెక్ట్ అమ్మా. తురకా కిషోర్ కు 4.5 లక్షలు ఇచ్చి 4.5 లక్షలు ఇచ్చి ఎవరు భూమి అని కొన్నావు అది నువ్వు? ఇతను పట్టా లేదా?